ఎన్టీఆర్ అభిమానుల 6 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆయన సోలో హీరోగా నటించిన దేవరా మూవీ ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. RRR లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత ఎన్టీఆర్, ఆచార్య లాంటి ఫ్లాప్ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ కలిసి చేసిన సినిమా ఇది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో దేవరా సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది? కొరటాల శివకు భారీ బ్రేక్ వచ్చిందా? ఎన్టీఆర్కు ఇండస్ట్రీ హిట్ పడిందా? రివ్యూలో చూద్దాం. స్టోరీ చూసినట్లయితే దేవరా కథ నిఘా వర్గాల హెచ్చరికలతో 1996లో యతి అనే ఒక గ్యాంగ్స్టర్ను పట్టుకునేందుకు శివం, అజయ్ ఏపీ తమిళనాడు బోర్డర్లో ఉన్న రత్నగిరి వెళ్తాడు. యతి కోసం వెళ్లిన శివం అదే ప్రాంతానికి చెందిన దేవర ఎన్టీఆర్ గురించి సింగప్ప, ప్రకాష్ రాజ్ ద్వారా తెలుసుకుంటాడు. చిన్నప్పుడే సొరచేపను చంపి ఒడ్డుకు తెచ్చేంత తెగు ఉన్న దేవర తన వారైన రాయప్ప, శ్రీకాంత్, బైరా, సైఫ్ అలీ ఖాన్, కుంజా, కలైరాసన్, కోరా, షేన్ చామ్ ఠాకో వీరితో కలిసి పెద్ద పెద్ద షిప్స్ నుంచి మురళీశరం కోసం దొంగతనాలు చేస్తాడు. అలాంటి దేవర ఒక దొంగతనం చేస్తున్న సమయంలో మనసు మార్చుకుని దొంగతనం చేయకూడదని ఫిక్స్ అవుతాడు. అయినా వినని తన వారిని భయపెడతాడు. ఆ భయం దెబ్బకు వాళ్ళు మళ్ళీ తప్పుడు పని కోసం సముద్రం ఎక్కాలంటేనే భయపడతారు. అంతలా భయపెట్టేందుకు దేవరా ఒక కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఆ కీలక నిర్ణయం ఏమిటి? అందరినీ భయపెట్టే దేవరా కొడుకు వర ఎన్టీఆర్ ఎందుకు భయస్థుడిగా మారిపోతాడు? వరాను పెళ్లి చేసుకునేందుకు తంగం జాన్వీ కపూర్ ఏం చేసింది? అసలు దేవరా మాటకు పైరా ఎందుకు ఎదురు చెప్తాడు? చివరికి శివంకి యతి దొరికాడా లేదా అనే విషయాలు మనకు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్పై చూడాల్సిందే. సో స్టోరీ లైన్ ఎలా ఉంటే సినిమాలో ఎవరెవరు ఎలా చేశారో చూస్తే దాదాపు 6 సంవత్సరాలైంది ఎన్టీఆర్ సోలో హీరోగా నటించి ఒక సినిమా వచ్చి. సో అందుకే ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాలో కొత్తదనం ఉంటుందని ట్రైలర్, టీజర్ అన్నీ చూసిన తర్వాత అందరూ కూడా అనుకున్నారు. సో సినిమా ఎన్టీఆర్ కూడా అందుకే ఒప్పుకున్నారు. కొంచెం డిఫరెంట్ స్టోరీ అనేది చెప్పుకోవాలి. ట్రెండింగ్లో ఉన్న ఎలివేషన్ ఫార్ములాని అప్లై చేస్తూ కథనాన్ని నడిపించడంలో ఆయనకు కలిసి వచ్చిందనే చెప్పాలి కొరటాల శివకు. యాక్షన్ సీన్స్ అయితే 100కి 100% అద్భుతంగా ప్లాన్ చేశారు. కొన్ని గూస్ బంప్స్ వచ్చే సీన్లతో ఆకట్టుకున్నారు కొరటాల. కథంతా చూస్తే ఎర్ర సముద్రం దేవర చుట్టూ తిరుగుతుంది. 95% అదే స్టోరీ లైనప్తో అదరగొట్టేశారు. ప్రేక్షకుల్ని మెల్లగా దేవర ప్రపంచంలోకి తీసుకువెళ్ళిపోయాడనే చెప్పాలి. ఎర్ర సముద్రం నేపథ్యం, వారు దొంగలుగా మారడానికి గల కారణాలు, దేవర చూపించే భయం, ప్రతిదీ కూడా అద్భుతంగా ఆకట్టుకునేలా చేశారు. చెప్పే కథ కొత్తగా ఉన్న తెరపై వచ్చే సీన్లు అయితే పాత సినిమాలనే గుర్తుకు తెస్తాయి. కొన్ని దాంట్లో ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం ఇప్పటి వరకు చేయనంత భారీ ప్లాన్తో చేశారు. సినిమాకి ఇది మరింత హైలైట్ అయింది. ఫస్ట్ హాఫ్ అంతా దేవర చుట్టూ తిరిగితే సెకండ్ హాఫ్ వరా చుట్టూ తిరుగుతుంది. ఇక రెండో ఎన్టీఆర్ ఎంట్రీ వరకు బాగానే ఉన్నా తర్వాత కథ కొంచెం సాగతీతగా అనిపించింది. జాన్వీ కపూర్ నటన కూడా బాగానే ఉంది. ప్రీ క్లైమాక్స్లో సముద్రం లోపల ఎన్టీఆర్తో వచ్చే యాక్షన్ సీన్స్ అయితే అదిరిపోతాయి. పార్ట్ 2కి లీడ్ ఇస్తూ కథను ముగించారు. క్లైమాక్స్ కొంతవరకు ఆసక్తికరంగా సాగిన ట్విస్ట్ పాయింట్ బాహుబలి సినిమానే గుర్తు చేస్తుంది. ఎన్టీఆర్ నటనకు మనం వంక పెట్టలేం. అద్భుతంగా చేశారు. 100కి 100% ఈ సినిమాకి ఎన్టీఆర్ ప్రాణం పెట్టాడనే చెప్పాలి. ఎన్టీఆర్ అద్భుతంగా చేస్తే 2 పాత్రల వేరియేషన్ కూడా చాలా బాగా చూపించారు. పాటలో సినిమాకి మరో పెద్ద ఎసెట్. డ్యాన్స్ చాలా బాగా చేశారు ఎన్టీఆర్. ఈ సినిమాకి కొత్తదనం డ్యాన్స్ స్టెప్లనే చెప్పాలి. ఇక జాన్వీ పల్లెటూరి అమ్మాయి తంగం పాత్రలో ఒదిగిపోయింది. తెరపై చూస్తే అచ్చం తెలుగు అమ్మాయిలనే కనిపిస్తుంది. కాకపోతే ఆమె పాత్ర చాలా నిడివి తక్కువనే చెప్పుకోవాలి. ఇక సైఫ్ అలీ ఖాన్ భైరవ్ అనే డిఫరెంట్ పాత్ర పోషించారు. నిడివి తక్కువే ఉన్నా ఉన్నంతలో చాలా చక్కగా చేశారు ఆయన. అయితే పార్ట్ 1 కాకుండా పార్ట్ 2లో ఆయన పాత్ర చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో, చైత్ర రాయ్ వీరి పాత్రలు అయితే చాలా బాగున్నాయి. సాంకేతికంగా సినిమా సూపర్. అనిరుద్ నేపథ్య సంగీతం సినిమాకి మరో ప్రధాన బలమైంది. ఇక బీజిఎంతో సినిమా స్థాయిని మరో లెవెల్కి తీసుకువెళ్ళిపోయాడు. పాటలు అన్నీ కూడా బాగున్నాయి. ఇక రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత ప్లస్ అయింది. ప్రతి సీన్ తెరపై చాలా రిచ్గా చూపించారు. నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో మనం మాట్లాడుకోవాలి. ఒక రేంజ్లో అదరగొట్టేశాడు అనిరుద్ తర్వాత ఆ స్థాయిలో మంచి మార్కులు కొట్టింది యాక్షన్ కొరియోగ్రాఫర్. నీటిలో ఫైట్స్తో పాటు సముద్రపు ఒట్టున డిజైన్ చేసిన ఫైట్ అయితే ఎవరూ మర్చిపోలేరు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన సమయంలో కూడా సినిమాటోగ్రఫీ కూడా సినిమా అందాన్ని మరింత పెంచేలా చేసింది. సో మొత్తానికి ఒక మంచి టాక్ అయితే వస్తుంది సినిమాకి. ఒక హిట్ అయితే పడిందనే చెప్పుకోవాలి మళ్ళీ ఎన్టీఆర్ కెరీర్లో. దేవర సినిమాకి సూపర్ టాక్ అయితే వస్తుంది. వసూళ్లు కూడా అదే రేంజ్లో కనిపిస్తున్నాయి. తొలి రోజు ఈ సినిమాకి ఓవర్సీస్ మార్కెట్ నుంచి సుమారు 25 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణ, ఇండియా వ్యాప్తంగా చూసుకుంటే మొత్తం తొలి రోజు కలెక్షన్స్ 100 కోట్ల మార్కు ఈజీగా దాటే అవకాశం ఉందని అనలిస్టులు భావిస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్లో అదరగొట్టేసింది దేవర సినిమా. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి.
మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511